వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నానండి. లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్? అయిపోయి ఫ్రీగా ఉన్నారా? అట్లయితే తప్పకుండా మన వీడియోస్ అన్నిటినీ ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి అలా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు మరి ఆలస్యం, ఈరోజు రిఫరెన్స్గా మీకు చూపిస్తున్న డ్రెస్ని ఒకసారి మీరు కూడా నాతో పాటు లుక్ వేసేయండి. ఈరోజు మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసరికి సిస్టర్స్ కాంబో డ్రెస్సెస్ అండి. ఇంతకుముందు కూడా నేను హల్దీకి సంబంధించి ఇలా సిస్టర్స్ కాంబో డ్రెస్సెస్ అనేవి నేను అప్లోడ్ చేశానండి. షార్ట్స్లోనూ అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశానండి. ఒకవేళ చూడకపోయినట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ను కూడా మీరు ఒకసారి చూసేయండి. ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి సిస్టర్స్ కాంబో డ్రెస్సెస్కి అయితే మంచి రెస్పాన్స్ మీ నుంచి నాకు వచ్చిందండి. అలాగే ఈ వీడియోని కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఈ డ్రెస్ని చూపిస్తూ అంటే దీనికి వాడిన మెటీరియల్స్, డిజైను ఇవన్నీ కూడా మీకు చెప్తూ డ్రెస్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా నేను డిజైన్ చేయడం జరిగిందండి. ఇంతకుముందు చూపించిన సిస్టర్స్ కాంబో డ్రెస్సెస్కి వచ్చేసరికి రెండింటిని కూడా ఒకేలాగా ఒకే డిజైన్తో డిజైన్ చేయటం జరిగిందండి. కానీ ఈ డ్రెస్సెస్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అంటే సేమ్ కలర్స్ అయినప్పటికీ డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేయటం అనేది జరిగిందండి. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉంటారండి. తెలుసుకోకపోయినట్లయితే నేను ఇప్పుడు ఎటు డ్రెస్ గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు నేను చెప్తానండి. ఈ క్లాత్ వచ్చేసరికి రెండింటికి కూడా నెట్ ఫ్యాబ్రిక్ వాడామండి. చూస్తున్నారు కదా, బోర్డర్స్ రెండు ఒకటే డిజైన్ అండి. కాకపోతే కలర్ కాంబినేషన్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు కాబట్టి డిఫరెంట్ అండి. ఏముంది దీంట్లో డిజైన్ పెద్దగా ఏమీ లేదు కదా, నార్మల్ ఫ్రాక్ లాగానే కదా ఉంది అని మీరు అనుకోవచ్చు. నిజమే కావచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఒక రా మెటీరియల్ అంటే ఒక మెటీరియల్ని తీసుకొచ్చి మాకు ఇచ్చినప్పుడు వాటిని మేము ఒక డిజైనర్గా మేము చేంజ్ చేసేటప్పుడు ప్రాసెస్లో చాలా టెన్షన్స్ మాకు ఉంటాయి కదండి. మేము మైండ్ ఎక్కడో పెట్టుకుని మేము కనుక స్టిచ్చింగ్ చేసినా లేకపోతే కటింగ్ చేసినా ఆ డిజైన్ అనేది టోటల్గా మారిపోయిద్దండి. అందువలన టైలరింగ్ చేసే వాళ్ళని చీప్గా అయితే ఎవరు చూడకండి ఫ్రెండ్స్. వాళ్ళని వీలుంటే మీకు చేయాలి అనిపిస్తే తప్పకుండా వాళ్ళని సపోర్ట్ చేయండి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. చూస్తున్నారు కదా, పెద్ద పాప డ్రెస్ వచ్చేసరికి నెట్ ఫ్యాబ్రిక్ అండ్ రా సిల్క్ క్లాత్ని అంటే ప్లెయిన్ రా సిల్క్ క్లాత్ని వాడి డిజైన్ చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా, క్రాప్ టాప్ అనేది పెద్ద పాప డ్రెస్కి అయితే పెట్టడం జరిగిందండి. ఇది స్లీవ్లెస్ టాప్ అండి. చూస్తున్నారు కదా, దీనికైతే హ్యాండ్స్ అయితే నేనేమీ చేయలేదండి. ఓన్లీ స్లీవ్లెస్ డ్రెస్నే. ఇద్దరికి కూడా స్లీవ్లెస్సే. కాకపోతే పెద్ద పాపకు వచ్చేసరికి పైన క్రాప్ టాప్ అనేది వచ్చింది. చిన్న పాపకు వచ్చేసరికి నార్మల్గా ఉందండి. చూస్తున్నారు కదా, పిస్తా గ్రీన్ కలర్లో ఉందండి. నెట్ ఫ్యాబ్రిక్ గోల్డ్ కలర్ అండి ఇది. పెద్ద పాప డ్రెస్కి వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లో లైనింగ్ అనేది తీసుకోవటం జరిగిందండి. ఈ కాంట్రాస్ట్ కలర్ అనేది నెట్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి డిజైన్లో వచ్చిందండి కలర్ కాంబినేషన్. దానికి అదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నెట్ కలర్ దాని మీద వచ్చిన ఆ కలర్ని మేము లైనింగ్గా దీనికి యూస్ చేసామండి. ఎందుకంటే నెట్ మీద ఉన్నటువంటి డిజైన్ ఇంకా బాగా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో ఇలా కాంట్రాస్ట్ కలర్ని తీసుకుని లైనింగ్ అనేది వేసామండి. దీనికి నార్మల్ ప్రిల్స్ అనేవి పెట్టామండి. నెట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా అంటే కింద మీరు కట్ వర్క్తో వచ్చిన బోర్డర్ చూసారు కదా, దానిపైన కూడా డిజైన్ అనేది రావటం జరిగిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సాటిన్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్ విత్ క్యాన్ అనేది పెద్ద పాప డ్రెస్కి అయితే పెట్టామండి. చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా అయితే మనం పైన గోల్డ్ కలర్ నెట్ కాబట్టి గోల్డ్ కలరు అనేది యూస్ చేయొచ్చు. కానీ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఆ గోల్డ్ కలర్ నెట్ మీద వాడినటువంటి థ్రెడ్ కలర్ని మనం లైనింగ్గా తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, క్యాన్ అనేది యూజ్ చేయటం జరిగిందండి. ఇది ఆపోజిట్ కలర్లో వేయటం వలన గోల్డ్ కలర్ నెట్ అనేది కొంచెం డిఫరెంట్గా కనబడుతుందండి. చూస్తున్నారు కదా, క్రాప్ టాప్ కూడా సేమ్ అదే డిజైన్ని తీసుకున్నామండి. దాని మీద వచ్చేసరికి
ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చిందండి. చిన్న బీడ్స్ అవి కూడా దానికి అటాచ్ అయ్యి వచ్చినాయండి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ లుక్ అండి. బ్యాక్ సైడ్ లుక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. దీనికి వచ్చేసరికి బ్యాక్ సైడ్న మనం జిప్పే పెట్టామండి. ఇది బ్యాక్ సైడ్ క్రాప్ టాప్ అనేది ఇలా పెట్టామండి. దీనికైతే రెండు కూడా కలిపి అయితే ఏం పెట్టలేదండి, అంటే విడివిడిగానే ఇచ్చామండి. బ్యాక్ సైడ్ వరకు చూస్తున్నారు కదా, వర్క్ అనేది ఎంత బాగా కనబడుతుందో, గోల్డ్ కలర్ వర్క్ అనేది. ఈ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ అండి. ఇది చిన్న పాప డ్రెస్కి అండి. ఇది గోల్డ్ కలర్ నెట్ మీద సేమ్ అదే కలర్ సాటిన్ లైనింగ్ అనేది యూజ్ చేసామండి. బాడీ పార్ట్కి వచ్చేసేసరికి రెండు కలర్స్ని కూడా మిక్స్ చేసి, అంటే షోల్డర్ వరకు గోల్డ్ కలర్, చెస్ట్ దగ్గర మాత్రమే ఈ గ్రీన్ కలర్ అనేది పెట్టామండి. ఎందుకంటే ఈ కలర్ అనేది గోల్డ్ దాని మీద మీరు ఆల్రెడీ చూసారు కదండి, థ్రెడ్ అనేది ఆ కలర్లో వచ్చింది కదండి. దాని మూలన సేమ్ అదే కలర్ ఆ సిల్క్ దాని మీద చిన్న డిజైన్ వచ్చినటువంటి క్లాత్ని మనం తీసుకుని అటాచ్ చేసామండి. బాడీ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ లైనింగ్, గోల్డ్ కలర్ నెట్టేనండి. ఇదేనండి. అక్కడ పెద్ద పాపకు వచ్చేసరికి ఆపోజిట్లో వేసాం, దీనికి వచ్చేసరికి సేమ్ కలర్లో వేసాం. పైన నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇద్దరికి కూడా సేమేనండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పెద్ద పాప కుట్టంగా కొంచెం క్లాత్ మిగిలిన దాన్ని ఇలా చిన్న పాపకు కూడా డిజైన్ చేయటం అనేది జరిగిందండి. మనం ఇన్ని ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి కదండి లేడీస్కి, కొంచెం వాటిని కాన్సన్ట్రేషన్ చేసుకుని దేని మీద ఎఫెక్ట్ కనుక మనం పెట్టినట్లయితే ఇలా మనం యూస్ చేసుకోవచ్చండి. క్లాత్ని వేస్ట్గా పడేయకోకుండా ఇలా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా సరిపడేలాగా మనం డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది చిన్న పాపకి ఇచ్చామండి. ఎందుకంటే ప్లెయిన్గా వదిలేస్తే బాగోదు కదా, అందువలన ఫ్లవర్ డిజైన్ ఇస్తే కొంచెం బాగుంటుంది చిన్నపిల్ల కదా అన్న ఉద్దేశంతో ఇలా ఇచ్చాను. ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా సేమ్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉందండి. దీనికి జిప్ అనేది పెట్టామండి. చూస్తున్నారు కదండి, నెట్ ఫ్యాబ్రిక్ అనేది డిజైన్తో కట్ వర్క్ వచ్చిందండి కిందంతా కూడా. ఇప్పుడు అందరూ కూడా కట్ వర్క్ చున్నీస్, కట్ వర్క్ శారీస్, కట్ వర్క్ డ్రెస్సెస్, ఇప్పుడు కట్ వర్క్ అనేది ట్రెండ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇలా డిజైన్ చేయటం అనేది జరిగిందండి. చిన్న పాపది సింపుల్గానే చేసామండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న క్లాత్ చాలా తక్కువ ఉందండి. దాన్ని ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. రేపు మరొక చక్కటి డ్రెస్ని మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.